కానీ మళ్ళీ హర్ట్ అవ్వడానికి ఇంకొకటి ఏంటంటే సెన్స్ ఆఫ్ ఓనర్షిప్ అంటారు. ఏమవుతుందంటే రిలేషన్ మంచిగా పోతున్నది అన్నప్పుడు అనుకుంటా మీ లైఫ్ మీద లేకపోతే మీరు నా లైఫ్ మీద ఎనీబడి జస్ట్ ఐఎమ్ షేరింగ్ బికాజ్ వాళ్ళకి ఎగ్జాంపుల్ అవ్వడానికి ఓనర్షిప్ తీసుకోవటం. అంటే ఇప్పుడు నన్ను ఎవరైనా పిలిచారు, ఇక్కడికి వెళ్దాం రా ఈరోజు ఫంక్షన్ ఉంది అని ఫర్ ఎగ్జాంపుల్ వేరే గెస్టో ఎవరో పిలిచారు, మన ఉషానో ఎవరో, నాకు నేను వస్తాంలే, అసలు మిమ్మల్ని అడగట్లా, మీరు లేకపోతే మ్యామ్తో వస్తానులే. ఇట్స్ లైక్ సెన్స్ ఆఫ్ ఓనర్షిప్, యూ ఓన్లీ డిసైడ్. అంత మంచి రిలేషన్గా కొనసాగుతుంటే గనక వన్ ఫైన్ డే మన కాన్ఫ్లిక్ట్ వస్తే మీరు తీసుకోగలుగుతారా? ఎందుకంటే లైక్ నో డ్యూయల్, అసలు ఇంకా మీరు వస్తారా లేదా ఇదేం లేదు. ఐ వాంట్ లైక్ మీ కెరియర్ మీ ఓనర్షిప్, అంటే మీరు వస్తారా లేదా మీ షెడ్యూల్ కూడా నేను సెట్ చేసేసిన. దెన్ అట్ ద మూమెంట్ ఉన్న ఒక రిలేషన్లో మేబీ హస్బెండ్ వైఫ్ కానీ మోస్ట్లీ ఇట్ హ్యాపెన్స్ విత్ ద ఫ్రెండ్స్ అని చెప్తాను నేను. సో అప్పుడు యూ విల్ గెట్ అ డ్యామ్, దట్ పెయిన్ ఈజ్ అన్బిలీవబుల్. ఇంకా అది నువ్వు తట్టుకోవడం చాలా కష్టం. ఎవరు వన్ ఈజ్ మోర్ ఇన్వెస్టెడ్ యార్, వన్ కంపారిటివ్లీ వాళ్ళకే ఇదంతా తన్నించుకోవడం అంతా.